హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ పేరు అయితే రేణిగుంట హైమా వ్లాగ్స్. ఈరోజు నేను మెంతి పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా కుక్కర్ పెట్టుకొని లేదా బాండి ఏదైనా మనకు నచ్చిన పాత్ర పెట్టుకొని అందులో సరిపడినంత నూనె వేయాలి. దాని తర్వాత ఎండుమిర్చి కొద్ది ఒక్కొక్కటి మార్చి వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. దాని తర్వాత మెంతులు వేసాను. మెంతులు వేగుతూ ఉండగానే కొద్దిగా జీలకర్ర వేయాలి. ఇందులో జీలకర్ర వేగుతూ ఉండగానే ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఉల్లిపాయలు వేయలేదు. వేగిన తర్వాత అంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత కందిపప్పు వేసుకోవాలి. నేను అది వేయలేదు కాబట్టి వెంటనే కందిపప్పు వేసేసాను. అది గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి ఫ్రెండ్స్. అది వేగుతూ ఉండగానే నీళ్లు రెడీగా పెట్టుకోవాలి, ఎందుకంటే పప్పు మాడిపోకూడదు కదా. ఇది పాతకాలం వంట ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ధనియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్, కానీ ధనియాలు నిండుకున్నాయని ధనియాల పొడి వేపి నేను రెడీ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. కూరలలో పచ్చళ్ళలో అవసరానికి ఉపయోగపడుతుందని వేపి చల్లారి పెట్టి పొడి చేసి పెట్టుకొని ఉంటాను. అది వేసాను ఫ్రెండ్స్. కొద్దిగా ధనియాల పొడి వేపిందే కదా కాబట్టి లాస్ట్లో పప్పు వేగేటప్పుడు వేశాను. దాని తర్వాత వేగుతూ ఉండగానే సరిపడినంత మనకు నచ్చిన కలర్లో వచ్చిన తర్వాత అంటే గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత పప్పు ఉడికేంత మాత్రం నీళ్లు వేసుకోవాలి. చింతపండు అందులో వేసేయకూడదు ఫ్రెండ్స్, కప్పులో పెట్టి పెట్టాలి. మూత పెట్టేసి 2-3 వెయిట్లు రానివ్వాలి. అదైతే లెంగ్తీ అయిపోతుందని వీడియో స్కిప్ చేశాను. ఇదైతే వంకాయలు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మెంతి పప్పు అలాగే వంకాయ ఫ్రై సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాంబినేషను. ఇదైతే వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసాను ఆయిల్లో. దాని తర్వాత అది వేగుతూ ఉండగానే వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసాను. అవి వేగుతూ ఉండగానే కొద్దిగా ఉప్పు పసుపు వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసామనుకోండి, త్వరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ అరటి పువ్వు, నేను కొంచెం కాలుకి దెబ్బ తగిలింది ఫ్రెండ్స్, అందుకని వంకాయ తినకూడదని అరటి పువ్వు ఉండింది ఫ్రెండ్స్. అరటి చెట్టు నుంచి వస్తుంది కదా, గొల వేస్తే అరటి గొల, అందులో ఆకరణ పువ్వు మిగులుతుంది కదా. చాలామందికి తెలియకుండా ఉండొచ్చు. ఇది అనేక రకాలుగా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. అదైతే మిక్సీ పట్టి అదంతా వాటర్ అంతా తీసేసాను, చిరు చేదుగా ఉన్నట్టుంటుంది ఆ వాటరు. అందుకని అది పిండేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఆ వాటర్ అంతా తీసేసాను. దాని తర్వాత పోపు పెట్టి పోపులో జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసాను ఫ్రెండ్స్. క్రిస్పీగా తగులుతూ ఉంటుంది పంటికని, అది వేసాను. దాని తర్వాత ఈ అరటి పువ్వు మిక్సీ పట్టి అదంతా తీసేసి పెట్టుకున్నాను కదా వాటర్ అంతా, అది కలిపాను ఫ్రెండ్స్. అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసాను. వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. త్వరగా అయిపోతుంది వంకాయ ఫ్రై కదా. ఇది మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇష్టం ఫ్రెండ్స్. వంకాయ ఏ రకంగా చేసినా సరే ఇష్టంగా తింటారు. ఇందులో వేరుశనక్కాయలు పొడి అంటే వేరుశనక్కాయలతో పాటు ఉప్పు వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టి ఇందులో కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇదైతే నేను తినను కదా, అంటే మీకు చెప్పడం ఏంటంటే నేను వెల్లుల్లి తినను ఫ్రెండ్స్, అందుకని అలాగే చెప్తున్నాను. అరటి పువ్వు కూడా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. అదైతే అందరం తిన్నాము. ఇదైతే నేను తినలా. వంకాయ ఫ్రై, పప్పు, వంకాయ ఫ్రై, అరటి పువ్వు ఫ్రై, అలాగే వేడి వేడి రైస్ ఫ్రెండ్స్. మీరు ఎలా చేశారు ఈరోజు లంచ్? నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. సో యమ్మీ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళకి మెనీ థ్యాంక్స్. ఒక లైక్ ప్లీజ్.